నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సరస్వతి పుష్కరాలలో సింగరేణి సంస్థ సేవలు, తాగునీరు, భోజనాలు, ఉచిత వైద్య సేవలు మరియు రెస్క్యూ స్కౌట్ సేవలు సంసిద్ధం. సింగరేణి మెయిన్ ఆసుపత్రిలో సిఎండి ఆకస్మిక సందర్శన, వార్డులు, ఫార్మసీల తనిఖీ, రోగులతో ముఖాముఖి. సింగరేణిలో 4 గనులకు జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్, అభినందనలు తెలిపిన చైర్మన్. భూపాలపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యం. సింగరేణి అభివృద్ధి విస్తరణ చర్యలకు జాతీయ స్థాయి గుర్తింపు, చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ కు పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు. కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ దిశానిర్దేశంలో సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా భక్తుల కోసం అనేక ఏర్పాట్లను అలాగే సౌకర్యాలను కల్పించడం జరిగింది. దీనిపై ప్రత్యేక వార్తను మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాం. కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల సౌకర్యాలను కలిగిస్తోంది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ ఆదేశం మేరకు సుమారు 78 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను వీటి కోసం కేటాయించడం జరిగింది. పుష్కరాల ప్రారంభానికి ముందు రాష్ట్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్తో కలిసి సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ అక్కడ జరుగుతున్న పుష్కర ఏర్పాట్లను, సింగరేణి సంస్థ అందిస్తున్న సౌకర్యాలను కూడా పరిశీలించడం జరిగింది. సింగరేణి యాజమాన్యం సమకూర్చిన నిధులతో అక్కడ గల టెంట్ సిటీలో 20 టెంట్లను సింగరేణి సంస్థ సమకూర్చింది. అలాగే వస్తున్న భక్తులకు మంచినీటి సదుపాయాన్ని కూడా సింగరేణి సంస్థ కల్పించబోతోంది. భక్తులకు అత్యవసర వైద్య సేవల కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు వికలాంగులు, వృద్ధుల రవాణా కోసం సింగరేణి సంస్థ తన ఏరియాల నుంచి 20 బస్సులను ఇక్కడకు రప్పించి వినియోగం కోసం సంసిద్ధంగా ఉంచడం జరిగింది. ఇటువంటి భారీ ఉత్సవాల సందర్భంగా సింగరేణి సంస్థ సాధారణంగా రెస్క్యూ సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. ఈసారి ఈ విధంగా 20 మంది రెస్క్యూ సిబ్బందిని అత్యవసర సహాయం కోసం మరియు రెస్క్యూ కోసం నది ఒడ్డున సిద్ధంగా ఉంచడం జరిగింది. అలాగే 15 మంది గజ ఈతగాలను కూడా సింగరేణి సంస్థ ఇక్కడ సేవలందించేందుకు నియమించింది. వీరికి తోడు భక్తుల సౌకర్యం కోసం సెక్యూరిటీ సిబ్బందిని, స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇదిలా ఉండగా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంగణంలో సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్మటానికి ఒక విక్రయశాలను కూడా ఏర్పాటు చేశారు. పుష్కరాల సమయంలో సింగరేణి సంస్థ పూర్తి సేవాభావంతో ఈ సౌకర్యాలు కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇటీవల కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అక్కడికి వచ్చిన రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ కొత్తగూడెంలోని ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర వార్డుతో పాటు అన్ని వార్డుల్ని ఆయన కలయి తిరిగారు. ఆసుపత్రిలో ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. మందుల వివరాలు, రోగులకు అందిస్తున్న మందుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు రోగుల్ని, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వివిధ వార్డులను ఆయన స్వయంగా సందర్శించారు.
సింగరేణి సంస్థ అత్యుత్తమమైన వైద్యం అందించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా చర్యలు తీసుకుంటుందని, పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ప్రయత్నిస్తుందన్నారు. ప్రధాన ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రుల్ని ఆధునీకరిస్తున్నామని, పూర్తిస్థాయి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా నియమించడం జరిగిందన్నారు. సింగరేణి ఆసుపత్రులు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే స్థాయికి వెళ్తున్నాయని, ఇటీవల జరిగిన కీళ్ల మార్పిడి ఆపరేషన్లు అందుకు ఉదాహరణన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు మరియు నర్సులతో మాట్లాడుతూ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు విశిష్టమైన సేవలందించాలని, సేవాభావంతో పనిచేయాలని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. సీఎంఓ శ్రీ ఆర్ కిరణ్ రాజ్ కుమార్, ఏసీఎంఓలు ఎం ఉషా, సునీల, సీనియర్ పిఓ మండల శ్రీనివాస్, ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు దీనిలో పాల్గొనడం జరిగింది. రానున్న వర్షాకాలంలో ఉత్పత్తి లక్ష్యాలు ఏమాత్రం కుంటుపడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. శనివారం నాడు అయిన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మే 17వ తేదీన సంస్థ డైరెక్టర్లు, ఏరియాల జీఎంలతో ఉత్పత్తి, బొగ్గు రవాణాపైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రమంగా వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఓసీ గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు కుంటుపడకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల వల్ల క్వారీలోనికి వచ్చే నీటిని తోడడం కోసం ముందస్తుగా పంపుల్ని ఏర్పాటు చేసుకోవాలని, రోజుకు కనీసం 2,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2,40,000 టన్నుల బొగ్గు రవాణా సాధించాలని పిలుపునిచ్చారు. ఏరియాల యాజమాన్యాలు గనుల వారీగా సమీక్షలు జరుపుకొని తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, డైరెక్టర్ సిపిపి శ్రీ మనోహర్, జిఎం మార్కెటింగ్ శ్రీ ఎన్వి రాజశేఖరరావుతో పాటు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్లోని వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఇటీవల ఇల్లందు ఏరియాలో పర్యటించారు. కోయగూడెంలో ఉత్పత్తి ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలాగే త్వరలో ప్రారంభించనున్న జేకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన సన్నాహాలను ఆయన సమీక్షించారు. సింగరేణి సంస్థ కొత్తగా 4 ప్రాజెక్టులను చేపడుతున్న విషయం మీ అందరికీ విదితమే. వీటిలో ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బ్లాక్లో ఇప్పటికే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. కొత్తగూడెంలో వీకే ఓపెన్ కాస్ట్ గని, ఇల్లందులో జేకే ఓపెన్ కాస్ట్ గని ప్రారంభానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం మే 11వ తేదీన ఇల్లెందు ఏరియాలో పర్యటించారు. ఈ గనికి సంబంధించిన సన్నాహాలు, ప్రణాళికలు మరియు పనులపైన ఆయన ప్రత్యేకించి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయనతో పాటు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణయ్య, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ పర్యటనలో ఆయన కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించడం జరిగింది. ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. భూపాలపల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థానిక శాసనసభ్యులతో కలిసి సంస్థ చైర్మన్ ఇటీవల ప్రారంభించారు. సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మందమరి ఏరియాలోను, అలాగే రామగుండం 1 ఏరియాలోను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి ఏరియాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయగా దీన్ని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. నాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి పొందడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సింగరేణి అందిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యువతి యువకులకు నేను వాళ్ళందరి తరఫున సింగరేణి సిఎండి గారికి, అదేవిధంగా వారి సంస్థకి, జిఎం గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి డ్రోన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా సోలార్ సంబంధించిన ప్రస్తుతము నడుస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క 2 డిపార్ట్మెంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఈడ ఒక బిల్డింగ్ ఇచ్చి ఏసీలు పెట్టి, కంప్యూటర్లు పెట్టి, అన్ని అధునాతనమైనటువంటి పరికరాలను పెట్టి ట్రైనింగ్ ఇచ్చేసి ఈడ స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించడం ఇచ్చేసినటువంటి సిఎండి గారికి, సింగరేణి యాజమాన్యానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డెవలప్మెంట్ టాస్క్ ద్వారా 12,000 మంది ట్రైనింగ్ పొందేటువంటి ఒక ఇంటర్వ్యూలు పొందితే 77 కంపెనీలు వచ్చాయి. 2,770 మంది నియామకాలు జరిగినాయి సార్. ఆ యొక్క దానికి జిఎం గారు యొక్క సింగరేణి సంస్థ మాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి మీరు అన్ని సహకారాలు ఆడ ఫంక్షన్ హాల్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా టెంట్లకు కానీ, ఇంకా ఇతరతర విషయాల్లో సహకరించారు. వారికి ఈ నిరుద్యోగ యువతి యువకుల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా సిఎండి గారికి, జిఎం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. మన పిల్లలకి మారుమూల ప్రాంత వాళ్ళకి, పీడిఎఫ్స్కి, ప్రాజెక్ట్ డిస్ప్లేస్ పర్సన్స్కి, అఫెక్టెడ్ పర్సన్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు 6 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి ఆధారంగా మనం ఒక బిల్డింగ్ని ఇక్కడ ఐడెంటిఫై చేసేసి చూస్తున్నారు. అన్ని టేబుల్స్, కంప్యూటర్స్ అన్నీ ఏర్పాటు చేశాము. ఈరోజు మనం డ్రోన్ టెక్నాలజీ ఏది చాలా ఇంపార్టెంట్ ఉంది. చాలా రంగాలు పనికొచ్చే డ్రోన్ టెక్నాలజీ అటు రక్షణ రంగంలో పనికొస్తుంది, అటు వ్యవసాయంలో పనికొస్తుంది, అటు ఫార్మాలో వస్తుంది, మెడిసిన్ డెలివరీలో పనికి వస్తుంది. సో ఇలాంటివి ఏవైతే ఉద్యోగ అవకాశాలు త్వరితంగా కల్పించే కోర్సులనే మనం వేయించుకొని ఈరోజు మనము డ్రోన్ టెక్నాలజీ కోసం, అలాగే సోలార్, దేశవ్యాప్తంగా సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం సింగరేణిలో కూడా ఇప్పుడు 300 మెగావాట్ సోలార్ని ఏర్పాటు చేసాము. ఫ్యూచర్లో కూడా ఒక 5,000 మెగావాట్ చేస్తాము. ఆ విధంగా చూసుకుంటే మనకు మన ప్రాంతాల నిరుద్యోగ యువతకి ఈ ట్రైనింగ్ కనుక చేసుకుంటే, నేర్చుకుంటే కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. నాడు జరిగిన సభా కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కె రాజ్కుమార్, అధికారుల సంఘం సిఎంఓఏఐ జనరల్ సెక్రటరీ శ్రీ పెద్ది నరసింహులు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ అండ్ సోలార్ టెక్నాలజీ మీద మనం ఇట్లా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్కి 25% క్యాండిడేట్స్ మనకు ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకుంటారు. అదేవిధంగా 28% సోలార్ మీద ట్రైనింగ్ తీసుకుంటారు. అదే మనకు ఆర్డిఎస్డి సపోర్ట్తోని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. వాళ్ళు ఫ్యాకల్టీ ఆర్డిఎస్డి వాళ్ళు ఉన్నారు. నా పేరు స్పందన. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా డ్రోన్ టెక్నీషియన్ నేర్చుకుంటున్నాను. ఇది చాలా మంచి స్కిల్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన స్కిల్. మనకి ఫ్రీగా ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా సంతోషించదగ్గ విషయము. డ్రోన్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు మాకు బయట ఇంకా వెళ్తే దొరుకుతాయి. కాబట్టి ఈ సర్టిఫికేట్ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఈ స్కిల్స్ కూడా ఉపయోగపడుతుంది. ఈ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఇది మాది ఫస్ట్ బ్యాచ్, చాలా హ్యాపీగా ఉంది మాది ఫస్ట్ బ్యాచ్ అయినందుకు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది షార్ట్ టైం కోర్స్ అనడమే కానీ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే బయటకు వెళ్ళినప్పుడు మనకు ప్రతి విషయంలో కూడా ఉపయోగపడుతుంది.
ఈ అవకాశం కల్పించిన సింగరేణి చైర్మన్ బలరాం సార్కి మా అందరి తరపున ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా మాకు ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయాలని యాజమాన్యాన్ని కోరుకుంటాను. ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి ఇటీవల కొత్తగూడెం ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సింగరేణి సంస్థ డైరెక్టర్లు స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి సంస్థ చేపడుతున్న సామాజిక బాధ్యతా కార్యక్రమాలపైన సమీక్ష జరిగింది. మే 10వ తేదీన కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఖమ్మం నియోజకవర్గ ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి సందర్శించారు. ఆయనకు డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ పా మరియు ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డి సింగరేణి సంస్థ చేపడుతున్న పలు కార్యక్రమాలను సమీక్షించారు. సింగరేణి సంస్థ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు మరియు సామాజిక బాధ్యతా కార్యక్రమాల గురించి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమీప గ్రామాల్లో సిఎస్ఆర్ నిధుల ద్వారా రోడ్లు, లైటింగ్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో ప్రాతినిధ్య సంఘం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సి త్యాగరాజన్, జిఎం పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం శ్రీమతి కవితానాయుడు, జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జీవి కిరణ్ కుమార్, జిఎం సెక్యూరిటీ సిహెచ్ లక్ష్మీనారాయణ ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ అలాగే కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలు పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆహర్నిశలు శ్రమిస్తున్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు ప్రతిష్టాత్మక IEEE వారి పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఇటీవల షిల్లాంగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బహుముఖ విస్తరణ ప్రణాళికలతో సింగరేణి సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వారు ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఇటీవల జరిగిన 25వ జాతీయ స్థాయి ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ చైర్మన్ తరఫున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మరియు నేషనల్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ భాస్కర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. సంస్థ చైర్మన్కు ప్రకటించిన ఈ అవార్డును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SDM సుభాని, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ భాస్కర్ సంస్థ చైర్మన్కు అందజేశారు. అవార్డు స్క్రోలింగ్లో శ్రీ ఎన్ బలరాం సంస్థ అభివృద్ధికి తీసుకుంటున్న పలు కార్యక్రమాలను పేర్కొంటూ ప్రశంసించారు. బహుముఖ విస్తరణ కోసం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారని, కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన ₹1 కోటి ఉచిత ప్రమాద బీమా సదుపాయం, అలాగే దేశ చరిత్రలోని తొలిసారిగా ఒడిశాలో నైని ప్రాజెక్టు ప్రారంభానికి చూపిన చొరవ, సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో సింగరేణిని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. అలాగే కంపెనీ విభాగంలోనూ మంచి టర్నోవర్ను, లాభాలను సాధిస్తున్న సింగరేణి సంస్థను కూడా కంపెనీల విభాగంలో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డును అందించడం జరిగింది. ఈ అవార్డులు రావడం పట్ల సంస్థ చైర్మన్ తన హర్షం ప్రకటించారు. ఈ అవార్డు ప్రతి ఉద్యోగి శ్రమకు లభించిన గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. సింగరేణి ప్రాంతంలో అమలు జరుపుతున్న పర్యావరణిత చర్యల్ని పరిశీలించేందుకు కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల కొత్తగూడెం ఏరియాను సందర్శించారు. పలు గనుల్ని సందర్శించారు. అలాగే పర్యావరణిత చర్యల్ని సమీక్షించారు. బొగ్గు గనులకు సంబంధించి పలు రకాల అనుమతులు తదితర అంశాలపైన కేంద్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు గనులను సందర్శిస్తుంటారు. మే 15వ తేదీన సింగరేణి బొగ్గు గనులను కేంద్ర అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి జార్జ్ జన్నర్, అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ డాక్టర్ జి త్రినాథ్ కుమార్ సందర్శించడం జరిగింది. కొత్తగూడెం ఏరియాకు విచ్చేసిన వీరికి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పా మరియు పిపి శ్రీ కె వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు ఇద్దరు సింగరేణి సంస్థలోని భూగర్భ, ఉపరితల గనుల గురించి, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, చెట్ల పెంపకం తదితర అంశాలను వివరించారు. అనంతరం అటవీ శాఖ ఉన్నతాధికారులు కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖనీని సందర్శించడం కోసం వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కొత్తగూడెం ఏరియా GM శ్రీ శాలం రాజు స్వాగతం పలికారు. గని ఏజెంట్ బి రవీందర్, మేనేజర్ MEN శ్యామ్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గనులు జరుగుతున్న ఉత్పత్తి, రవాణా మరియు పర్యావరణిత చర్యలు తదితర అంశాలను వివరించారు. అనంతరం అటవీ శాఖ ఉన్నతాధికారులు గని లోపలకు వెళ్లి కంటిన్యూస్ మైనర్, LHD యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంకా GM ఎస్టేట్స్ ఎన్ రాధాకృష్ణ,
రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొనడం జరిగింది. సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల ఏరియాలో పర్యటించారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా శ్రీ కె వెంకటేశ్వర్లు పలు ఏరియాలను సందర్శించారు. రామగుండం 2 ఏరియాలో ఆయన రెస్క్యూ స్టేషన్ను సందర్శించారు. ఇటీవల ఎస్ఎల్బీసీలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల్ని ఆయన ప్రత్యేకించి ప్రశంసించారు. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని స్ఫూర్తినివ్వడం ఎంతో అభినందనీయమని, రెస్క్యూ సిబ్బంది కూడా ఎంతో శ్రమకూర్చి తమ సేవలందించారని ఆయన ప్రశంసించారు. రెస్క్యూ విభాగంలో 2 మహిళా రెస్క్యూ టీములను కూడా తయారు చేయాలని, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా రూపుదిద్దాలని ఆయన సూచించారు. త్వరలో జరగనున్న సరస్వతి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు విశిష్టమైన సేవలందించాలని ఆయన రెస్క్యూ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ బి వెంకటయ్య, రెస్క్యూ జీఎం శ్రీ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ మాధవరావు ఇంకా ఇతర ఉద్యోగులు, అధికారులు పాల్గొనడం జరిగింది. చాలా గట్టిగా పనిచేస్తూ మన ఎస్ఎల్బీసీలు కూడా అంత పెద్ద సంఘటనలు కూడా ధైర్యంగా ఎటువంటి ఆధారపడకుండా పనిచేసి 2 months పాటు చిన్న గాయం కూడా జరగకుండా అక్కడ పనిచేసిన వందలాది మందిని కూడా జాగ్రత్తగా ఎటువంటి చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా కాపాడుతుంది. తర్వాత అందులో ట్రాప్ అయిన ఒక 2 మృతదేహాలను బయట తీయడానికి వీళ్ళ కృషి ఎనలేంది. ఈ విధంగా గట్టిగా అభినందనలు తెలియజేస్తున్నాము. నిన్నగా కూడా శ్రీరాంపూర్లో ఒక మైన్లో ఒక మూతపడ్డ సీమ్ని ఒకే ఒక రోజులో దాన్ని రీఓపెన్ చేసి మళ్ళీ ఆ గన్ని భౌతిక ఒక 2-3 సంవత్సరాల పాటు పెరగడానికి ఈ రెస్క్యూ టీం కృషి చేశారని చెప్పడానికి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదైతే ఆ ఎస్ఎల్బీసీ దాంట్లో గౌరవ శ్రీఎండి మన బలరాం సార్ నాయకత్వం తెల్లవారే వెళ్ళి స్పందించి సార్ కూడా వీళ్ళకి బాగా ధైర్యం స్ఫూర్తి ఇచ్చి మనం సింగరేణి రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా మనం ఉన్నాం అనేది, వరదలు వచ్చినా అటువంటి ఉద్యోగాలు వచ్చినా కానీ ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి అండగా ఉంటూ మనందరినీ కూడా గట్టిగా ప్రోత్సహిస్తూ కాపాడుతున్న గౌరవ శ్రీఎండి గారిని కూడా ఈ సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. అట్లాగే డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏరియాలో కూడా పర్యటించారు. ఏరియా జీఎం శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి వారితో పాటు పర్యటనలో పాల్గొని ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, రవాణా తదితర అంశాల గురించి వివరించారు. ముందుగా సిహెచ్పి వద్ద బొగ్గు రవాణా, నిల్వలు మరియు కన్వేయర్ బెల్ట్ కోల్ యార్డుల్ని పరిశీలించారు. బొగ్గు రవాణా త్వరితగతిన జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఒట్టివాగుపై నిర్మిస్తున్న రక్షణ కట్ట పనులను కూడా పరిశీలించారు. వర్షాకాలం లోపు ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. రామగుండం 3 ఏరియాలో కూడా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పా పర్యటించారు. RG3 ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ భవనంలో వివిధ విభాగాలు, అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలపై ఆయన జీఎం శ్రీ సుధాకర్ రావుకు వివరించారు. త్వరలోనే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు దేశవ్యాప్తంగా ఉన్న గనుల్లో ఉత్తమమైన గనులకు 5 స్టార్ రేటింగ్ ఇస్తుంటారు. ఈసారి సింగరేణి సంస్థకు చెందిన 4 గనులకు 5 స్టార్ రేటింగ్ లభించింది. వీటిలో 2 ఓపెన్ కాస్ట్ గనులు, 2 భూగర్భ గనులు ఉన్నాయి. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలియజేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు ప్రతి ఏడాది దేశంలోని అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్ను ఇస్తూ అత్యుత్తమ స్టార్ రేటు సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఈ ప్రక్రియను స్టార్ రేటింగ్ అంటారు. ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, నిర్వహణ, అక్కడ గల సౌకర్యాలు, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కుల్ని కేటాయించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి ఉన్న గనుల్లో పై 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన పరిశీలక బృందం వారు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. పరిశీలన జరిపి మూల్యాంకనం జరుపుతారు. ప్రాథమిక మూల్యాంకనం తర్వాత వీటి నుండి
ఇంకా అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో 5 స్టార్ రేటింగ్ గనులను మరో కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతోంది. మొత్తం 100 మార్కుల్లో 91 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు మాత్రమే 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఏడాది 4 గనులు 5 స్టార్ రేటింగ్ సాధించటం అభినందనీయం, హర్షణీయం. ఓపెన్ కాస్ట్ గనుల్లో రామగుండం 3 ఏరియాకు చెందిన ఆర్జీఓసి 1, ఇల్లెందు ఏరియాకు చెందిన జీకేఓసి 5 స్టార్ రేటింగ్ సాధించాయి. వీటిలో రామగుండం 3 ఏరియాకు చెందిన ఆర్జీఓసి 1 గని వరుసగా రెండోసారి 5 స్టార్ రేటింగ్ సాధించడం విశేషం. ఇక భూగర్భ గనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్కే6, ఆర్కే న్యూటెక్ గనులు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ హిత చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి, సాంకేతికత వంటి అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పినందువల్లనే ఈ అవార్డులు సాధించుకోవడం జరిగింది. దీనిపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తన హర్షం ప్రకటిస్తూ గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలియజేశారు. ఈ 5 స్టార్ రేటింగ్ పొందిన గనులకు త్వరలో జాతీయ స్థాయిలో జరిగే ఒక ఉత్సవంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఇదిలా ఉంటే సింగరేణి సంస్థలో మరో 18 గనులు 4 స్టార్ రేటింగ్ను సాధించాయి. వీటిలో 14 ఓపెన్ కాస్ట్ గనులు, 4 భూగర్భ గనులు కూడా ఉన్నాయి. 100 మార్కులకు 80 నుంచి 92 మార్కుల లోపు సాధించినందువల్ల ఈ 4 స్టార్ రేటింగును ఈ గనులు సాధించుకోవడం జరిగింది. ఇదే విధంగా మరిన్ని ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పుతూ వచ్చే ఏడాది ఎక్కువ సంఖ్యలో సింగరేణి గనులు 5 స్టార్ రేటింగ్ సాధించాలని యాజమాన్యం పిలుపునిస్తోంది. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. మందమర్రిలోని సింగరేణి కాలేజ్ హై స్కూల్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవాల లోగోను సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ పా మరియు సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ కె వెంకటేశ్వర్లు, ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాలలో చదివిన అనేక మంది దేశ విదేశాల్లో అనేక పెద్ద హోదాల్లో స్థిరపడడం విశేషం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తమ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో అందిస్తూ ఉండడంతో అనేక మంది కొత్త వినియోగదారులు కూడా సింగరేణి సంస్థ నుంచి బొగ్గు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా బొగ్గు కొనడానికి వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తాము నెలకొల్పబోయే ఒక థర్మల్ విద్యుత్ కేంద్రానికి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా కోసం ఎన్ఎస్పిసిఎల్ అనే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ముందుకొచ్చింది. సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు మే 15వ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్జిఎం సుభాని సమక్షంలో జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్వి రాజశేఖర్ రావు, ఎన్ఎస్పిసిఎల్ సిఇఓ శ్రీ దివాకర్ కౌశల్, ఆ సంస్థ జనరల్ మేనేజర్లు శ్రీ నీల్ కమల్, శ్రీ పలాష్లు అగ్రిమెంటుపై సంతకాలు చేశారు. ప్రముఖ జాతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ మరియు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ఎస్పిసిఎల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దుర్గాపూర్ వద్ద ఒక కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించి బొగ్గు సరఫరా కోసం ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా మార్కెటింగ్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ శ్రీనివాసరాజు, శ్రీ సురేందర్ రాజు ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.